హైవ్యూర్స్ ఈ వైసీపీలో ఉన్నటువంటి ఇక వైసీపీ నుంచి మేము బయటికి రానటువంటి వారిని సైకిల్ అంటున్నా తప్పే లేదు. ఎందుకంటే వాళ్ళు మారాలని అనుకోరు. వాళ్ళని మారద్దని ఎవరైనా అనుకుంటే వారి మీద జాంబిలా పడిపోతారు. వెనకాల అటాచ్ చేసిన వీడియో ఉంది కదా, ఏంటది? ఈ జోగి రమేష్ కొడుకున్నాడు కదా, ఆయన పెళ్ళిలో ఫంక్షన్స్ అమ్మేదో ఆడికి వైసీపీ సైకో బ్యాచ్ వచ్చారు. పిల్ల బ్యాచ్, పెద్ద బ్యాచ్, ఏదో ఒకటి బ్యాచ్. ఆ పిల్లోడి దగ్గర సైకిల్ ఉంది, ఒక పిల్లోడిది. టీడీపీ గుర్తు సైకిల్ కదని ఆ సైకిల్ తీసుకొని గిరగిరా తిప్పి కిందేసి కొట్టి ఎక్కేసి తొక్కి ఇలా చేశారంటే ఈ వైసీపీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి అంటున్నట్టు చూశారు, 40% మాకు ఓట్లు వేశారు, మా ప్రతిపక్ష హోదా ఇవ్వాలని. ఆ 40%లో ఇటువంటి సైకిల్ ఎంతమందో వారిని గనక సెట్ చేయకపోతే మానవ బాంబుల తయారని ఆశ్చర్యం లేదు. వీళ్ళకే టెర్రరిస్టుల పెద్ద తేడా లేదు. టెర్రరిస్టులు దేశాన్ని నాశనం చేయాలి, వాళ్ళ యొక్క ఇస్లాం మతాన్ని వ్యాపింపు చేసుకోవాలి. ఈ వైసీపీని అధికారంలో ఉండాలి, వాళ్ళు ఆడిన దాట పడింది పాడగా సాగాలి, వాళ్ళకి ఎవరు ఎదురు చెప్పొద్దు. ఎంత ఘోరం అసలు. అందుకే లోకేష్ అన్నాడు, అరే ఇంత సైకోలు ఉన్నారేంటారా మీరు అని చెప్పేసి. నేను అదే అన్నా, సైకోల కన్నా మీరు అసలు ఎందులో తక్కువ. ఇంకా వైసీపీలో ఉన్న ఎవరన్నా కనుక ఉంటే, నేను ముందు నుంచి చెప్తున్నాము, జగన్ అధికారం ఉన్నప్పుడు ఇదే చెప్పా, మీరు వైసీపీని కాదని బయటకు వస్తే మీకు నచ్చిన వాళ్ళకి ఓటేసుకోండి. పవన్ కళ్యాణ్కి ఓటేమని నేను చెప్పను, చంద్రబాబు ఓటేమని నేను చెప్పను, బీజేపీ ఓటేమని కూడా నేను చెప్పను. ఓటుకు వినియోగించుకోండి. ఇండిపెండెంట్గా వేస్తారా, మీరే నించుంటారా, అది మీ చాయిస్. బట్ వైసీపీకి ఓటేయాలని ఆలోచన బ్రెయిన్లోకి రానివ్వకండి. జగన్మోహన్ రెడ్డిని నాయకుడు అన్నట్టుగా అది మీ బ్రెయిన్ అసలు ఉంచకండి.